2020 సపరేట్ జిల్లా ఫార్మాట్స్ అండి. మనకి మొత్తం 3 రెవెన్యూ డివిజన్స్తో రంగారెడ్డిగూడెం, ఏలూరు అండ్ లూజివీడు, 3 జాగ్రఫికల్ డెల్టా ఏరియా అండ్ అప్లాండ్ ఏజెన్సీ ట్రాక్, 3 ఏరియాలు మనకి ఈ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మేజర్గా చూసుకుంటే మనకి మేజర్ క్రాప్స్ వచ్చి ప్యాడీ, షుగర్ కేన్, మెయిజ్ అండ్ టొబాకో, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ అండ్ బ్లాక్ గ్రామ్, గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్ అండ్ పల్సెస్. దీస్ ఆర్ ద మెయిన్ మేజర్ క్రాప్స్ ఇన్ అగ్రికల్చర్ అండి. అలాగే కమర్షియల్ క్రాప్స్ ఉంది. అలాగే హార్టికల్చర్ క్రాప్స్ క్యాష్యూ నట్, మ్యాంగో, కోకోనట్ కూడా మన దగ్గర దొరుకుతాయండి. అలాగే ఫిష్, ప్రాన్ కల్చర్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మెయిన్ అలాగే ఆక్వా మిల్క్స్ వచ్చేసరికి క్వాడ్స్, ఫైర్ క్లేన్, బాల్ క్లేన్ వచ్చేసి రావడం జరిగింది. సో మెయిన్ ఆక్వా బేస్డ్ సెక్టర్ అండ్ మెటల్ బేస్డ్ సెక్టర్. సో ఏవైతే ఉన్నాయో క్రాప్ ఉందో క్రాప్ అంటే కొన్ని క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్, కోకో ప్రాసెసింగ్ యూనిట్స్, అంటే ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్. అలాగే ఆక్వా బేస్డ్ చూసుకుంటే మనకి ఎక్సెప్ట్ కొల్లేరు మిగతా ఏరియాల్లో కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పెట్టుకోవడానికి అవకాశం అందరినీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఇండస్ట్రీస్లో కానివ్వండి ఇవాళ పిలిచింది ఎందుకంటే ఈ లాస్ట్ 5 years గవర్నమెంట్లో నాకు చాలా వరకు ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి కలవడం జరిగింది ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే మా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, ఎంపీ ఆధ్వర్యంలో, అలాగే మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇదే ఫస్ట్ టైం మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు, మన యువత అందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎక్కువ వేరే వెళ్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేకుండా లోకల్గా ఇండస్ట్రీస్ వస్తే అది చాలా 10 రెట్లు వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి. ఇంటి కాడి నుంచి కుటుంబ సమస్యలు అన్నీ వండుకున్నా ఉంటాయి. దాంట్లో ఇవన్నీ కైకులో నుంచి ఎవరిని వచ్చారా? అంటే గోవెల్లాడు ఉన్నారా? మన సెంట్రీ సిరామిక్స్, అలాగే వెన్న, వెరీ గుడ్. 10 ఇండస్ట్రీస్ అందరూ వచ్చారు, సంతోషం. నేను మీ అందరికీ క్లుప్తంగా, ఎందుకంటే చాలా ఎజెండా ఉంది కానీ క్లుప్తంగా చెప్తాను. ఒకటి, మీరు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ల్యాండ్, వాటరు, అదర్ రోడ్డు, అదర్ పవరు, ఎలక్ట్రిసిటీ అవన్నీ చూసుకోవడంతో పాటు మీకు వర్క్ ఫోర్సు, మీ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మీ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎక్కడికి పంపాలి, అవన్నీ మీరు చూసుకుని చేయాలి. ఇవన్నిటితో పాటు లా అండ్ ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉండాలంటే ఎవరో వచ్చి మిమ్మల్ని థ్రెటన్ చేసి అలా ఉండకూడదు. మీకు అట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం తీసుకుంటాం. గార్బేజ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఓవర్లోడ్ ట్రక్స్ తోటి మరి వాళ్ళు ఎవ్రీడే కొన్ని టన్స్ ఆఫ్ తీసుకెళ్తూ ఉంటారు. మరి డెత్స్ కూడా అవుతున్నాయి. సో ఇదంతా కూడా బిహైండ్ ద సీన్స్ అంతా కూడా అయిపోతూ ఉంది. ఇప్పుడు అగైన్ రోడ్స్ కనుక ఫిక్స్ చేస్తే మీ పార్ట్నర్షిప్, బ్రాండింగ్ పార్ట్నర్షిప్లో సేఫ్టీ పెరుగుతుంది, మీ యొక్క బిజినెస్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సివిలియన్స్ సేఫ్టీగా ఉంటారు, ఇంకా మీకు బిజినెస్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ విషయంలో ఆలోచించండి. సో మనకి క్యాపిటల్కి చాలా దగ్గర ఉన్న యాక్సెస్ ఉన్న మంచి రోడ్స్ ఇంకా మనం ఆల్రెడీ ఎస్సీఆర్బీ ప్రారంభితో పికప్ చేశాము. బట్ దగ్గర ఉన్న లొకేషన్ వైజ్ and the district administration will be 100% supporting whatever you wanted as per the rules. So I request the industrialists to raise some points, your willingness, your interest in opening more factories or extensions. ఏమైనా పర్మిషన్స్ కావాలా? మన ఎంపీ గారు కూడా చెప్పారు, we are taking up the Koleru Lake issue also with the center, state and the center. So is there anything which you want to convey your response to this meeting? I request some industrialists to speak. Anybody else? అంటే కమ్యూనికేట్ చేయాలన్నా కూడా వాళ్ళ అవైలబిలిటీ అక్కడ రాకుండా పోవడం, మేము వెళ్ళినప్పుడు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. ఎవరికి విజయవాడ ఉన్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది సార్. ఓవర్లోడ్ అవుతుంది కాబట్టి రోజు తగ్గిస్తే కొత్త సబ్స్టేషన్ ప్రపోజ్ చేద్దాం 13 kV. సార్ ఇది ఆయన చెప్పింది ఏంటంటే ఎఫ్ఈపి ఛార్జెస్ తప్పకుండా గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసి విల్ టేక్ క్లారిటీ ఫ్రమ్ దట్. మీరు రికమెండ్ ఆల్సో. ఓకే, మీరు అది పే చేయకుండా కోర్టుకి వెళ్తే మనకి కట్టింగ్ కూడా వెనక్కి కావాలని వెళ్దాం అనుకుంటున్నాం మీ అందరం కూడా. కలిపి మన అందరం కలిపి వెళ్తే అది ఈజీ అవుతుంది. ఓకే సార్.
unless there is a decision from the government. నేను బేసిక్గా వెళ్ళిపోయామంటాడు మీరు కట్టలేదు కాబట్టి నేను కట్టంటాను. సో అటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ విల్ టాక్ టు ది మినిస్టర్ ఆర్ ది సెక్రటరీ, దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. లేదు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలనుకుంటే కనుక పెండింగ్ ది డెసిషన్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హోల్డ్ ఇట్ అని చెప్పేసి అన్నాం. సపోజ్ సీఎం గారు ఒప్పుకుని అనుకోండి, ఫైన్. ఒప్పుకోకపోతే యూ హ్యావ్ టు పే ఇట్. సార్ అన్నట్టు కోర్టు ఎలా అది పాలసీ గైడ్లైన్స్ దే విల్ టేక్ అప్ సబ్జెక్ట్. ఏమీ అవ్వలేదంటే లాస్ట్ రిజల్ట్ గా యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ ద ఆనరబుల్ కోర్ట్. సో ఇన్ ద మీన్ టైం లెట్ us try it our level. ఓకే ప్లీజ్ గివ్ ఇట్. ఇవన్నీ కట్టినా కూడా మాకు